సో నా పేరు వి సురేంద్రాచారి. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్క్షాప్లో ఇది ఒక ట్రేడ్ అనమాట, కార్పెంటరీ అని. సో దాని బేసిక్ అనేది ఫస్ట్ ఇక్కడ మీకు ఒకసారి డిస్ప్లేలో చూపిస్తాను నేను. సో ఇక్కడ ఫస్ట్ వన్ అనేది, సో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఈ ఫస్ట్ అనేది మెటల్ జాక్ ప్లేన్ ఉంటుంది దాన్ని. సో అండ్ సెకండ్ వన్ ట్రై స్క్వేర్, అండ్ థర్డ్ వన్ మార్టైజ్ సిజిల్, ఫోర్త్ వన్ ఫర్మర్ సిజిల్, లాస్ట్ వన్ పిన్సర్. అగైన్ ఈ 4-fold రూల్ అనేది మెజరింగ్ టూల్ అది, అండ్ సెకండ్ వన్ స్టీల్ రూల్ ఆల్సో మెజరింగ్ టూల్. సో ఇది క్రాస్ కట్సా, ఇది వుడ్ కట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇది హ్యామర్. సో హ్యామర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం ఒక డిస్ప్లే చేసాం. అండ్ ఇది ఫినిషింగ్ టూల్ అనమాట, ఫైల్ అంటారు దీన్ని, వుడ్ రాస్ ఫైల్ అని. అండ్ ఇది ఓల్డెన్ డేస్లో యూజ్ చేసే హోల్ పర్పస్ టూల్ అనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసి ఇక్కడ చేసినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ కార్నర్ ల్యాబ్ జాయింట్, అండ్ సెకండ్ వన్ టీ ల్యాబ్ జాయింట్, షేప్డ్ సేమ్ టీ ల్యాబ్ లాగా ఉంది కాబట్టి సో ఇది డౌటెల్ జాయింట్, అండ్ ఇది క్రాస్ ల్యాబ్ జాయింట్. సో ఇక్కడ మీకు ఈ టూల్స్ ఏవైతే డిస్ప్లేలో చూపిస్తున్నామో అవి జస్ట్ ఎలా వర్క్ చేస్తానని మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. సో ఈ టూల్ వచ్చేసి కార్పెంటరీ బెంచ్ వైజ్ అది. సో ఇది హోల్డింగ్ టూల్ అనమాట. సో ఈ టూల్ను ఈ వుడెన్ పీస్తో జస్ట్ మీకు డెమో ఒకసారి చూస్తే ఈ టూల్స్ అని ఎలా చేస్తారనేది. సో ఇది హోల్డింగ్, దీన్ని ఇలా ఫిక్స్ చేస్తారు దీని లోపల. సో ఈ ఫస్ట్ వన్ అనేది ఇందాక మీకు అక్కడ చూపించినట్టుగా ఇది మెటల్ జాక్ ప్లేన్. సో ఇక్కడ ఈ బ్లేడ్ అనేది ఇక్కడ ఈ వుడెన్ మెటీరియల్ పైన ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని స్మూత్గా చేయడానికి యూజ్ చేస్తాం. ఇలా జస్ట్ ఇలా మనం హోల్డ్ చేసి జస్ట్ ఇలా మూవ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా దీన్ని క్లీనింగ్ అంటారు టోటల్గా. ఇలా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇలా 4 sides కంప్లీట్ చేసేసుకోవాలి. సో దీని యూజెస్ ఇదనమాట, మెటల్ జాక్ ప్లేన్ యూజ్ ఇలా వుడ్ సర్ఫేసెస్ అనేది ఫినిషింగ్ చేసుకోవడానికి. అగైన్ ఇక్కడ మీకు పైన చూపించినట్టుగా ఈ మెజరింగ్ టూల్, ఇందాక చెప్పాను కదా, ఈ మెజరింగ్ టూల్ అనమాట. సో ఇలాంటి పీస్ అనమాట, ఈ పీస్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఈ పార్ట్ అనేది మనం మార్క్ చేసి రిమూవ్ చేసేస్తాం అనమాట. దీన్ని ట్రై స్క్వేర్ అంటారు. ఇది రైట్ యాంగిల్ మార్కింగ్ పర్పస్ యూజ్ చేస్తాం అనమాట. మళ్ళీ దీన్ని ఈ వైట్లో చేసేసి తర్వాత, సో ఇందాక మీరు చూసినట్టుగా ఇది క్రాస్ కట్ సార్. సో దీన్ని కటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. దీన్ని ఇలా హ్యాండిల్ ఈ ఎండ్ అప్ సైడ్ ఉండాలి, అండ్ ఈ ఎండ్ డౌన్ సైడ్ ఉండాలి. జస్ట్ లైట్గా మూవ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా అగైన్ ఇక్కడ చిజిల్స్ అంటారు వీటిని. ఫస్ట్ వన్ వచ్చి ఇది ఫర్మర్ చిజిల్, సమ్ విడ్త్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇది మార్టైజ్ చిజిల్, ఇది సమ్ డిఫరెన్స్ ఉంది. ఇది దీనికి
వుడెన్ మ్యాలెట్ అంటారు. సో హ్యామర్ లాగా యూజ్ చేస్తాం అనమాట ఇది. సో ఇక్కడ మనం చిజిలింగ్ చేసిన తర్వాత ఇది ఫినిషింగ్ అనేది రాలేదు, దాన్ని ఫినిషింగ్ చేయడం కోసం ఈ టూల్ యూజ్. ఇది వుడ్రాస్ ఫైల్ అంటారు దీన్ని. ఇలా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఫినిషింగ్ కంప్లీట్ అవుతుంది. సో సేమ్ పీస్ అనమాట ఇలా. సో దీన్ని ఇలా జాయిన్ చేస్తాం. సో ఇలాగే సేమ్ ఈ టైపే, బట్ దీంట్లో ఈ షేప్స్ అనేది డిఫరెంట్ షేప్లో కట్ అయి ఉన్నాయి. ఇక్కడ వీటిని డౌటెల్ జాయింట్ అంటారు. సేమ్ ఇవే టూల్స్తో ఇలా మనం ప్రిపేర్ చేయాలి. సో అగైన్ ఇక్కడ దీన్ని టెనెంట్ జాయింట్ అంటారు. ఈ ఇన్సైడ్ ఉన్న మెటీరియల్ను రిమూవ్ చేసి ఇది ఇన్సర్ట్ చేయడం అనమాట. సో ఇక్కడ యూజ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తాం. ఈ మార్టైజ్ అనేది ఇన్సర్ట్ చేసి ఇలా. సో ఈ ఇన్సైడ్ మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు ఈ టూల్ మాత్రమే యూజ్ చేయాలి. డిఫరెంట్ విడ్త్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ టూల్ యూజ్ చేయాలా ప్లస్ ఈ టూల్ యూజ్ చేయాలనేది. సో ఇలా ఇన్సైడ్ చేసేస్తాం. అంటే అనుకుంటే దీన్ని ఒకసారి చూస్తే మీరు ఎలా ఈ టూల్స్ యూజ్ చేయాలనేది మీరు చూస్తే సరిపోదు.